పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. 25వ రోజు. దివ్య హృదయము జ్ఞానబుగ్గ. యేసునాథుని దివ్య హృదయము మానవుని ప్రేమించడానికి ఏం కారణం ఉంటుంది? అతడు ఎలాంటి వాడైనా సరే కనుమరుగులు ఊరుకోనియ్యవు అన్నట్లు యేసుప్రభుని ప్రేమ కూడా అట్టిదే. నిష్కారణంగా మనుషుని ప్రేమిస్తాడు యేసుదేవుడు. తన ప్రేమను రుచి చూచిన మీదటైనా నరుడు తిరిగి ప్రేమిస్తాడని, ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని ఆ తిరుహృదయం ఆశయం. తూలనాడక జాలిపడడం తిరుహృదయ లక్షణం. ప్రియ క్రైస్తవులారా, యేసు యొక్క తిరుహృదయ గాయము మన ఆత్మల యొక్క కల్మషమును శుద్ధిపరచును. బుగ్గయ్యి ఉన్నదని తెలుసుకునండి. పవిత్రాత్మచే ప్రేరేపించబడిన జకరియా అనేడు దీర్ఘదర్శి ఆ దివ్య బుగ్గను గూర్చి ముందే ఎరిగించి వచించినదేమనగా, దావీదు ఇంటి వార్లకును జెరూసలేము కాపురస్తులకును పాప అశుద్ధమును కడిగెను, ఒక బుగ్గ తెరవబడును అనేది. ఆ దివ్య బుగ్గ యేసునాథుని యొక్క తిరుహృదయము గాయము అనుటకు సందేహము లేదు. అజ్ఞాని అయిన కోన్స్తాంతిన్ అను చక్రవర్తి తన కుష్ఠరోగమును పరిహరించుకున్న అనేక మంది పూజారులను అడిగినట్లును, నీవు ఆరోగ్యంను పొందకోరినెడల పసిబిడ్డల రక్తములో స్నానము చేయవలేను అని వారు సలహా ఇచ్చిరి. అందుకు ఆ చక్రవర్తి ఆ దుష్టక్రియలను అసహించి వారల దురాలోచనలను తిరస్కరించినందువల్ల ఒక రాత్రి పునీత రాయప్ప చిన్నప్పగారులు స్వప్నమందు చక్రవర్తికి దర్శనమై, నీవు సిల్వెస్తరు అను పాపుగారి వద్దకు పోయి వారి వల్ల జ్ఞాన స్నానం పొందినట్లయినా నీ ఆత్మ శరీరము శుద్ధి అగునని చెప్పిరి. వారు చెప్పిన ప్రకారం జ్ఞానస్నాన పశ్చాత్తాపమనడు దేవద్రవ్యానుమానము యేసునాథుని యొక్క తిరు హృదయ గాయము నుండి కారిపడేడు వరప్రసాదముల కాలువలని మనమందరము గ్రహించి వాటిలో మన ఆత్మలను శుద్ధీకరింప ప్రయాసపడదుము. అద్భుతము. గొప్ప గోత్రమందు పుట్టిన ఒక ధనవంతుడు లౌకిక సంపదలను వదిలి పునీత ఫ్రాన్సిసు సభలో చేరి సన్యాసి వస్త్రం ధరించుకొనెను. కాని సైతాను అతనిని వదలలేదు. అతను సభలో చేరకముందు అనుభవించిన సుఖభోగములన్నింటినీ వానికి జ్ఞాపకపరిచింది. మఠంలోని నియమాలు కార్యక్రమములు అనుసరించడం అతి కష్టమని, సాధ్యపడవని మరలా లోకమునకు పోయేటట్టు శోధించింది. ఆ సన్యాసి సైతాను తంత్రములకు శోధనలకు చెవియొగ్గి మత శ్రేష్ఠులు చెప్పిన సుకృత బుద్ధులను పెడచెవిన పెట్టి మునుపటి వలె లోకమందు బ్రతకవలనని నిశ్చయించుకున్నారు. అదే ప్రకారము అతడు ఎవరికి తెలియకుండా మఠమును విడిచి పారిపోయినప్పుడు త్రోవలో ఒక స్లీవ స్వరూపమును చూసెను. వెంటనే మోకాళ్ల మీద నిలిచి యేసునాథుని కృపను వేడుకొనెను. యేసు తిరుహృదయము ఎంతో కరుణగలది కనుక తన తల్లి మరియమ్మతో కలిసి అతనికి దర్శనమై సన్యాసి మఠమును వదిలివేయుటకు కారణమేమని అడిగాను. అందుకు బదులు అతడు, నేను చాలా కాలం లౌకిక సంతృప్తిలో అన్ని సౌకర్యములు అనుభవించి తిని ఈ మఠములోని నియమములు పనులు నాకు చాలా కష్టంగా ఉన్నాయి, వాటిని పాటించుటకు నాకు ధైర్యం లేదు అని చెప్పాను. అప్పుడు దయామయుడైన యేసు అతనిని ఆదరించి అక్కున చేర్చుకుని తన తిరు హృదయ గాయమును చూపించి, నా కుమారా, ఇందులో నుండి కారిపోవు రక్తమును చూడుము, అప్పుడు నీకు మునుపు కష్టముగా కనిపించినదంతా సులభమగను అని చెప్పిరి. ఆ సన్యాసి యేసు తిరు హృదయ మధుర వాక్యములకు విధేయించి సన్యాసి మఠమునకు తిరిగి వెళ్లిపోయెను. కృపగల యేసు తిరు హృదయమును వేడుకొనిన ఎడల మన కష్టములన్నీ సంతోషముగా మారిపోవును. సుకృత జపము. హృదయములో దీనతయు శాంతియును కల యేసునాథ, నా హృదయమును నీ హృదయమునకు ఒప్పిఎండులాగున చేయను అవతరించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.